నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో వేద పండితులు కుతుర్తి పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే ఏటి సూతకం అంటూ ఉంటారు. అంటే ఏటి సూతకం పాటించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అంటే కొంతమంది టెంపుల్స్కి వెళ్ళొద్దని చెప్తుంటారు, శుభకార్యాలకు వెళ్ళకూడదని చెప్తుంటారు. ఈవెన్ వాళ్ళ బంధువుల్లో కూడా, దగ్గర బంధువులైనా కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. మరి ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి, అంటే ఖచ్చితంగా ఇవి చేయాలి, ఇవి దాటి, ఈ పరిధి దాటి చేయకూడదు అనే నియమాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఏటి సూతకం అనేటటువంటి మాట మనకి మన తల్లిదండ్రుల యొక్క మరణం దగ్గర నుంచి ఆ సంవత్సర కాలం సంభవించేటటువంటి సమయాన్ని మనం ఏటి సూతకము అంటాం. మనం అంటే వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా సంవత్సరీకం జరిగేంత వరకు కూడా ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ కర్త, అంటే ఎవరైతే ఈ తరం వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నియమాలు వర్తిస్తాయి. చాలామంది లోకంలో ఏటి సూతకం అనే మాటని మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు, కానీ ఆ మాటలు లేవు. ఎవరైతే ఈ పితృ కార్యం చేశారో, ఉదాహరణకి ఒక తల్లిగారు వెళ్ళిపోయారు అంటే ఆ తల్లిగారికి ఒక 3 కొడుకులు, ఆ 3 కొడుకులు 3 కోడళ్ళకి మాత్రమే ఏటి సూతకం వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పోయిన ఆవిడ యొక్క మనవడికి, మనవడి భార్యకి ఈ ఏటి సూతకాలు ఏం వర్తించవు. ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయితే వాళ్ళు కూడా పండగలు చేసుకోకూడదు. తప్పించి మా ఇంట్లో మా మామగారు పోయారు కాబట్టి మేము పూజ చేయట్లేదు అనే మాట తప్పు. మా అమ్మగారు వెళ్ళిపోయినా కూడా మనం పూజ చేసుకోవచ్చు. అంటే ఎంత టైం ఉంటుంది ఏటి సూతకం? అంటే ఎన్నాళ్ళు, ఎన్ని మంత్స్ పాటించాలి? ఏటి సూతకం అనేటువంటిది ఒక సంవత్సర కాలం ఉంటుంది, 365 రోజులు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే మనిషి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఆ తిథి వచ్చేంత వరకు, మళ్ళీ ఆ డేట్ వరకు 365 డేస్ మనకి ఆ ఏటి సూతకం అనేటటువంటిది. అంటే ఒక సంవత్సర కాలం, ఒక 7 అంటాం ఇది వరకు భాషలో. 7 అంటే సంవత్సర కాలం అని అర్థం అన్నమాట. సంవత్సర కాలం పాటు కూడా ఏటి సూతకం వర్తిస్తుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పినట్టుగా కేవలం ఆ వాళ్ళ యొక్క సంతానానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే నెక్స్ట్ జనరేషన్కి వర్తించదు. ఇది మనం బాగా గమనించాలి. ఇక రెండవ అంశం, వీళ్ళకి నియమాలు ఏంటి అనేటటువంటిది. వీళ్ళకి ఏంటి నియమాలు అంటే, ఈ సంవత్సర కాలం కూడా ఈ యొక్క భూలోకంలో నుంచి మనకి ఊర్ధ్వలోకాలకి ఆ యొక్క దేహం ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనకు కనపడే పార్థివ శరీరాన్ని మనం తీసుకువెళ్ళి దహనం చేసేసాం, కానీ అంగుష్ట మాత్రంలో, అంటే మన బొటన వేల ఎంత ఉంటుందో అంత మాత్రమే పరిమాణం కలిగినటువంటి యొక్క ఒక సూక్ష్మ శరీరాన్ని పొంది ఇక్కడి నుంచి ఆ ప్రయాణం మొదలు పెడుతుందట యమద్వారం దాకా. ఆ ప్రయాణం జరిగేంత కాలం కూడా ఈ పిల్లలు వేరే పని చేయకూడదు, వీళ్ళను పంపించేంత వరకు అనే దృష్టితో మనకి ఏటి సూతకాన్ని ఏర్పాటు చేసింది ధర్మశాస్త్రం. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టడం కోసం భగవత్ కార్యములు ఏవి కూడా చెయ్యకూడదు అని చెప్పారు. అయితే ఇక్కడ చెయ్యకూడదంటే అర్థం, ఉదాహరణకి దేవాలయాలకు వెళ్ళొచ్చా? మనకు మొదటి ప్రశ్న. తప్పకుండా వెళ్ళవచ్చు, చక్కగా వెళ్ళచ్చు. కానీ మనం చేసిన పూజలు ఏవి దేవుడికి ఎక్కువ అంటూ ఉంటారు, అది నిజమేనా? అంటే దేవుడు తీసుకోకపోవడం ఎప్పుడు ఉండదు, దేవుడు దయామయుడే. అక్కడికి వెళ్ళినా మనం దేవుడే, మనం వెళ్ళేదే ఆయన్ని దేవుడి దగ్గరికే పంపిస్తున్నాం. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, గోత్రనామములు చెప్పుకొని సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, గోత్రనామములు చెప్పుకొని ఇంకోటి ఏదైనా పూజ చేయడం లాంటివి మనకు కనపడవు. అభిషేకాలు, వ్రతాలు, గుళ్ళో సహస్రనామార్చనలు ఇవేవి కూడా చెయ్యరాదు. మామూలుగా వీళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, తీర్థం తీసుకోవచ్చు, శఠగోపురం పెట్టుకోకూడదు. మనం వెళ్ళినప్పుడు మన శిరస్సున శఠగోపం పెడతారు, అది పెట్టరాదు, అది మనం పెట్టించుకోకూడదు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు. మనం ఏటి సూతకంలో ఉన్నాం కాబట్టి మనం వెనక్కి జరుగుతాం, అయ్యా నేను పెట్టించుకోకూడదు అంట. భగవంతుడి యొక్క పాదములు మన శిరస్సు మీదకి రాకూడదు. మనం ఈ సంవత్సర కాలం కూడా ఇదొక సూతకం అంటే మైల అని అర్థం. ఈ మైలలో మనం ఉన్నాం కాబట్టి ఈ కాలం అంతా ఇలా వెళ్ళాలి. అలాగే భగవంతుడి యొక్క దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మనం ఇవి చేసుకోవడానికి లేదు, ఏ ప్రత్యేకమైన పూజ చేయడానికి వీల్లేదు. ఉదాహరణకు ఒక వినాయక చవితి వచ్చిందంటే వినాయక వ్రతం వాళ్ళకి లేదు,
ఓ దీపావళి వచ్చిందంటే దీపావళి లక్ష్మీ పూజ వాళ్ళకి లేదు. ఓకే. విడిగా అయితే మనం దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాం, హ్మ్. అది లేదు. హ్మ్. అలాగే ఇట్లాంటి నియమాలన్నీ కూడా దాటి హ్మ్. కేవలం వెళ్ళిపోయినటువంటి యొక్క పితృదేవతల మీద మాత్రమే దృష్టి పెట్టడం హ్మ్. అనేది ఏదైతే ఉందో హ్మ్. దాని గురించనే ఈ ఏటి సూతకాన్ని ఓకే. ఏర్పాటు చేశారు. హ్మ్. మళ్ళీ వాళ్ళ సంవత్సరీకం అయిపోగానే హ్మ్. వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. మళ్ళీ యథావిధిగా హ్మ్. వీళ్ళ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. హ్మ్. అయితే ఇప్పుడు ఎవరికైనా మన బంధువుల్లో గానివ్వండి, పిల్లలు లేనప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకొని పెదనాన్నలు గానివ్వండి, అలా ఉన్న వాళ్ళకి వీళ్ళు తలకొరువు పెట్టడం గాని అలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇది వర్తిస్తుందా? మనం 1 ఇయర్ పాటు పాటించాల్సి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. హ్మ్. ఎవరైతే ఈ పితృకార్యం చేశారో హ్మ్. పెదనాన్నగారికైనా ఇంకా వేరే ఎవరికైనా హ్మ్. ఈ పితృకార్యం చేసినప్పుడు ఆ కర్త ఇందా మనం చెప్పుకున్నట్టు ఎవరైతే ఈ పని చేశారో, హ్మ్. తలకరువు పెట్టారో, ఎవరైతే 12 రోజుల కార్యక్రమాన్ని చేశారో, హ్మ్. ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి ఈ నియమాలు వర్తిస్తాయి. హ్మ్. మనకి బంధుత్వం లేకపోయినా కూడా హ్మ్. ఈ యొక్క కార్యం చేసినందుకు గాను మళ్ళీ వాళ్ళు వెళ్ళేంత వరకు బాధ్యతను వహించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటే ఇంటి పేరు ఉంటుంది. వాళ్ళు కూడా పాటించాల్సిన అంటే మనకి దగ్గర వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నలుగురు ఒకరికి నలుగురు సంతానం అయినప్పుడు వాళ్ళు కాకుండా ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఏటి సూతకం వర్తిస్తుందా? వర్తించదమ్మా. హ్మ్. ఇందాక ఆ విషయాన్నే చెప్పాను. హ్మ్. ఉదాహరణకి ఏ ఇంట్లో కాలం జరిగిందో హ్మ్. ఆ ఇంట్లో ఆ సంతానానికి మాత్రమే ఏటి సూతకం తప్ప ఓకే. ఓకే. ఇంటి పేరిటి వాళ్ళందరికీ వర్తించదు. హ్మ్. ఆ ఇంట్లో కూడా ఆ జనరేషన్ వరకు మాత్రమే వర్తిస్తుంది తప్ప నెక్స్ట్ జనరేషన్కి కూడా ఏటి సూతకము లేదు. ఓకే. అట్లా మనకి ఈ కన్ఫ్యూజన్లోనే మనకి చాలామంది ఉన్నారు. హ్మ్. హ్మ్. మనకి ఫలానా మన ఇంటి పేరు వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి మనకేమి పండగలు లేవు అనుకుంటున్నారు. అవును. అవును. కానీ మనకు అలా లేదు. ఇది వరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు హ్మ్. ఆ పండగలు చేసుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఇప్పుడు మనకు అసలు ఉమ్మడి అనే పదమే లేదు కాబట్టి హ్మ్. ఆ, అక్కడ అంటే ఆ తల్లిదండ్రి కలిసి ఉన్నప్పుడు మాత్రమే హ్మ్. అది కూడా పండగలు మాత్రమే ఉండవు. హ్మ్. వీళ్ళు ఏదైనా గుడికి వెళ్తే మనవడు ఎవరైతే ఇప్పుడు మా అమ్మగారు పోతే హ్మ్. మనవడు వెళ్ళి పూజ చేయించుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఇది శాస్త్రసమ్మతమైన విషయం. హ్మ్. హ్మ్. ఈ కొడుకు కోడలు మాత్రం చేయకూడదు. సంవత్సరకాల దీక్షని పాటించాలి. ఓకే. ఓకే. తప్పకుండా వాళ్ళు హ్మ్. శుభకార్యాలకి పాల్గొన్నా కూడా ఎవరికి బట్టలు పెట్టకూడదు, హ్మ్. ఎవరి చేత బట్టలు పెట్టించుకోకూడదు. ఈ 2 నియమాలు కూడా ఉన్నాయి. హ్మ్. అందుకని శుభకార్యాల్లో పాల్గొనడం వేరు. హ్మ్. కొంతమంది అక్షతలు వేయడానికి కూడా ఒప్పుకోరు. హ్మ్. నూతన వధూవరులకి ఏటి సూతకం ఉన్నవాళ్ళు అక్షతలు వేయవచ్చా అదొక ప్రశ్న. హ్మ్. అటువంటి వాళ్ళు అక్షతలు వేయడానికి ఒప్పుకోరు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు దీక్షలో ఉన్నారు కాబట్టి అవును. అవును. సంవత్సరం అయిపోయిన తర్వాతనే వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు అన్నమాట. ఏటి సూతకం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అలాగే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. చాలా చక్కగా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.